రాజు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జేవీ రెడ్డిలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజు బంజారా వాసులకు జీవన విధానం, వ్యవసాయం, పంటలు ఎలా పండించాలని నేర్పిన వ్యక్తి అని కొనియాడారు। సంత్ సేవాలాల్ ఒక వ్యక్తి కాదు, బంజారా ప్రజలలో చైతన్యం తీసుకువచ్చిన గొప్ప సంఘ సంస్కర్తని జానారెడ్డి అన్నారు। తయారైనప్పటికీ కానీ ఏ విధంగా సంత్ సేవాలాల్ గురించి దేశమంతా అనుకుంటుందో రాబోయే రోజుల్లో ఈ గిరిజన బిడ్డలందరూ కూడా ఆయన చైతన్యంతో కాదు, మారినటువంటి అధునాతన సాంకేతిక విద్యను మిగతా విషయాలన్నింటినీ రంగరించి మీరు గిరిజన జాతి అభివృద్ధి పథంలో నడపడానికి మీ ఐక్యత, మీ చైతన్యాన్నే కాదు, మొత్తం భారతదేశంలో కూడా దేశాన్ని నడపడానికి కలిసినటువంటి యోధులుగా మీరు తయారు కావాలని నా ప్రత్యేకంగా నన్ను మీరు 50 సంవత్సరాలుగా అనుసరించి ఆరాధించడమే కాదు, మీలో ఒకటిగా నేను మీ కుటుంబంలో మనిషిగా నన్ను అభిమానించి ఆశీర్వదించి ఆడ మగ అందరూ కనీసం ఇన్ని పర్యాలు నన్ను గెలిపించడమే కాదు, గిరిజనులకు మా గిరిజనులకు అండ కొండ అని మీరు భావించినటువంటి మీకు అదే దిశలో ఆ అండగా మీకు అందించి ఇవాళ ఉన్న ఎంపీ ఎమ్మెల్యే కూడా మీరు ఇచ్చినటువంటి గౌరవానికి పదింతలుగా గిరిజన సోదరులకు ఇక్కడ అండ ఉండటమే కాదు, అభివృద్ధి చేయటమే కాదు, సంత్ సేవాలాల్ ప్రభావితమైనటువంటి పరిస్థితిని మీకు అడుగడుగున గుర్తు చేస్తూ ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండే మొత్తం ఈ రాష్ట్రాన్ని ఏదైనటువంటి శక్తివంతులైనటువంటి యోధుల్ని అంతటిని తయారు చేసే ఈరోజు ఇందాక ముఖ్యంగా సేవాలాల్ గారు చూపించినటువంటి మార్గంలో గిరిజన సోదరులందరూ ఎలా ఏకమై ఎలా బతకాలి, ఎలా ముందుకు పోవాలి, ఎలా ఐకమత్యంగా ఉండాలని ఇందాక రామచంద్ర నాయక్ గారు చెప్పిన నేను ప్రత్యేకంగా చెప్పడం లేదు। ముఖ్యంగా నేను 2 ముక్కలలో ముగిస్తా। ఇందాక భక్తులందరూ కూడా చెప్పినట్టు సేవాలాల్ గారు గిరిజనుల ముఖ్యంగా బంజారా సోదరుల జీవన విధానంలో ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు మీ అందరినీ కూడా ఐకమత్యంగా తండాల సంస్కృతి తీసుకొని వచ్చి ఎట్లా వ్యవసాయం చేసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలి, ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఇట్లాంటివన్నీ కూడా మీ జీవన విధానంలో తీసుకొని వచ్చి ఆయన ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు। ఈ సందర్భం ఒక విషయంలో అర్థం చెప్పదలుచుకున్న దాంట్లో సగం పాటిస్తున్నారు, సగం పాటిస్తలేము, అవునో కాదు మీరందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి। అది మాత్రం వాస్తవం, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చెప్తున్నారు। నిజంగా సేవాలాల్ గారు చూపించినటువంటి మార్గంలో ముందుకు పోతే ఇందాక రవి నాయక్ గారు కానీ ఇక్కడ భాస్కర్ నాయక్ గారు కానీ మీరందరూ కూడా కొన్ని కోరికలు కూడా చేసిండ్రు। మీరందరూ ఇంకా ఐకమత్యంగా ఉండి వారు చెప్పినట్టు మన మార్గంలో నడిచి మీరు పోరాడితే అవన్నీ కూడా ఈ గౌరవించేది కాదు, అవన్నీ మీ గుమ్మం ముందుకే వస్తాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను। అలాగే భాస్కర్ నాయక్ గారు కోరింది ఇప్పుడు సేవాలాల్ గారి విగ్రహం 17 కోట్ల మంది ఉన్నటువంటి బంజారా సోదరులకు ఆధ్యాత్మిక గురువైనటువంటి సేవాలాల్ గారి విగ్రహం పార్లమెంట్ లో పెట్టేదాని కోసం కృషి చేయాలని కోరిండ్రు। తప్పకుండా తెలంగాణలో